మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे దేవకి యొక్క అష్టమ సంతానం ఆడపిల్ల మగపిల్లవాడ. దీని తరుణోపాయానికి ఒకే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? వసుదేవుడు. వసుదేవుడా? ఆ, వసుదేవుడే. వసుదేవుడు సత్యసంధుడు, అబద్ధం ఎన్నడూ ఆడడు. తమరతన్ని ఇక్కడికి పిలిపించి చాకచక్యంతో నయాన్నో భయాన్నో అతని నుంచి ఈ రహస్యాన్ని రాబట్టవచ్చు. కంసుని సైనికులు వసుదేవుని తోడ్కొని పోవుటకు వసుదేవుని మందిరానికి వచ్చారు. అప్పుడు వసుదేవుడు మందిరంలో లేడు. వారు కార్యార్థులై బయటికి వెళ్లారు. మీరు వెళ్ళండి. వారు రాగానే మీ సందేశాన్ని అందజేస్తాను. వీల్లేదు. వారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. సిపాయిలో ఆ సమయంలో మహర్షి గర్గుల వారు వసుదేవునికి ఆ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వాస్తవానికి కృష్ణుడు తమ పుత్రుడేనని. తమరి యొక్క అష్టమ సంతానం కన్య కాదు. తమరి యొక్క అష్టమ సంతానం ఒక పుత్రుడు. ఆకాశవాణి ఏనాడో వచించింది. పుత్రుడా? ఆ, అయితే అయితే ఆ కని అతడే ఈ కృష్ణుడు. కానీ నేడు నందరాజు కుమారునిగా ఘనతకెక్కాడు. మహర్షి గర్గుల వారు తమ యోగశక్తి ద్వారా వసుదేవుని మనోనేత్రానికి ఆ దృశ్యాన్ని కూడా చూపించారు. ఏ విధంగా వసుదేవుడు బాలుణ్ణి నందరాజు గృహానికి తీసుకొచ్చాడు.
వసుదేవుడు మందిరానికి తిరిగొచ్చి దేవకితో కృష్ణుడు తమ పుత్రుడేనని ఆ నిగూఢ రహస్యాన్ని వివరించబోయాడు. మేం ఆలోచించేది ఆ రహస్యాన్ని మీకు చెప్పాలా వద్దా అని. అదే గురుదేవ్. వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు? మహారాజు గారు తమన్ని తక్షణమే రాజభవనానికి తీసుకురమన్నారు. రాజభవనానిక? ఎందుకు? రాజుల మనసుల్లో ఏముంటుందో ఈ సేవకులకు ఎలా తెలుస్తాయి? అలాగే నడవండి. నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. లేదు, వారిని ఒక్కరినే తీసుకురమ్మని ఆజ్ఞ. ధైర్యంగా ఉండు. నడవండి. నీవిక వెళ్ళవచ్చు. ఆజ్ఞ. కుమార వసుదేవ, నీవు సత్యవాదిని చెప్పుకుంటూ ఉంటావు కదా. నీలాంటి సత్యవాది అసత్యం పలికితే ఎటువంటి శిక్ష విధించాలి? దండించే అధికారం రాజుది. రాజే నిర్ణయించాలి. అసత్యం ఆడితే ఏ శిక్ష విధించాలి? అంటే దీని అర్థం నువ్వు అసత్యం పలికాను అని నువ్వే అంగీకరిస్తున్నావు. లేదు, మేము అసత్యం పలికామని మేము అంగీకరించటం లేదు. నువ్వు మాతో ఖచ్చితంగా అసత్యం పలికావు. అది అసత్యం కాదని ఇంకో అసత్యం పలుకుతున్నావు. చెప్పు, నీ అష్టమ సంతానం విషయంలో ఏదో ఒక బాలికని తీసుకొచ్చి మా చేతుల్లో ఉంచారే, అప్పుడే మాకు అనుమానం వచ్చింది ఇందులో ఏదో మోసం జరిగి ఉండాలి అని. ఇప్పుడు స్వయంగా అడుగుతున్నాం, నిజం వచించు. అసలు అది బాలికేనా? నువ్వు ఆనాడు ఎంతో గుండె ధైర్యంతో వచించావు, ఇది సత్యమేనని. ఇప్పుడు నిజం చెప్పు, అది బాలికేనా? ఆ సమయంలో మేము ఏం వచించాము అదంతా నిజం. అసత్యం. నీవు మళ్ళీ అసత్యం వచిస్తున్నావు. ఎన్నిసార్లు అసత్యం వచించడం వల్ల అసత్యం సత్యం ఏనాటికి కానేరదు. సత్యాన్ని అసత్యం అని చెప్పవలసిన అవసరం మాకు లేదు మహారాజా. సత్యం చాలా స్థిరంగా ఉంటుంది. ఏది స్థిరంగా ఉండదో అది సత్యం కాదు. ఇది నువ్వు అంగీకరిస్తావా? తమరు ఏమంటున్నారు? నీవు వచించేది సత్యమే అయితే ఆ కన్య నా చేతుల్లోంచి లేచి ఆకాశంలోకి ఎగిరి అష్టభుజ రూపం ధరించి వచించినది.
నాకు మారకుడు జన్మించాడు అని ఎందుకు వచించినది? ఈ సత్యం కాదా? తమ ఇద్దరిలో అసలెవరిది సత్యం? నీ మాట లేక దేవిదా? ఇద్దరిది సత్యం కావచ్చు. ఇద్దరిది సత్యం కావటానికి వీల్లేదు. సత్యం ఒకటే అయి ఉంటుంది. దానిది ఒకటే రహదారి. నేటి సత్యం రేపు కూడా సత్యమే అవుతుంది. ఇదే సత్యం యొక్క పరిభాష. సత్యం యొక్క పరిభాష చాలా కఠినమైనది మహారాజా. మనిషికి ఎంత తెలుసో అంతే ధ్యానించగలడు, అంతే చేయగలుగుతాడు. ఎందుకంటే ధ్యానం అనేది అసంపూర్ణం. అందుచేత మనుషులకు వాళ్ళ సత్యం కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అసంపూర్ణ సత్యం నీకు తెలిస్తే పూర్ణ సత్యం ఎవరికి తెలుసుంటుంది? పూర్ణ సత్యం కేవలం సర్వాంతర్యామి భగవంతునికే తెలియాలి. అసలు పూర్ణ సత్యం ఏది, అసత్యం ఏది? వీటి మీమాంస చాలా జటిలమైంది. వాస్తవానికి ఈ లోకంలో పూర్ణ సత్యమే లేదు. అంతా మాయాభ్రమణంలో ఉంది. అసలు మనందరం దాన్నే సత్యం అనుకుంటున్నాం. యోగమాయ ప్రాణులకి ఎంత ధ్యానం, ఎంత బుద్ధి ఇస్తుందో ప్రాణుల దృష్టిలో అంతే సత్యం ఉంటుంది. మాకున్న ధ్యానాన్ని అనుసరించి మేం సత్యమే వచించాం. ఇటువంటి శాస్త్రాలలోని దృశ్యాలను మాటలను వర్ణించి ఇక మోసగించలేవు. మాకు తెలుసు, నీ అష్టమపుత్రుని ఎక్కడికో పంపించి దాచివేశావు. మేము నీ మాటలపై విశ్వాసం ఉంచి ఆ రోజు దేవకిని ప్రాణాలతో వదిలివేశాం. మరి నువ్వు నీ మాటలను నిలుపుకోలేక విశ్వాసఘాతుకమైన కార్యం ఆచరించావు. నువ్వు నాకు అన్యాయం చేశావు. నువ్వు భయంకరమైన శిక్షార్హుడివి. మేం తమ పలుకులను అంగీకరించటం లేదు. మేం తమను నమ్మించి మోసగించలేదు. మేం మాకు తెలిసి ఏ విధమైన మోసము చేయలేదు. అంటే దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటి? నువ్వు ఆ సమయంలో తెలియగలేవా? ఇప్పుడు స్పృహలోకి వచ్చావా? ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావా? మా కడపటి మాటలను విను వసుదేవా. దీని అర్థం ఇప్పుడు కూడా నీవు స్పృహలో లేవు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, దేవకి తప్పక స్పృహలో ఉండి ఉంటుంది. వెళ్ళి దేవకిని అడుగుతాం, నీకు భర్త అంటే ఎక్కువ ఇష్టమా లేక పుత్రుడా? అంతవరకు నిన్ను కారాగారంలో ఉంచి నీకు స్పృహ వచ్చే ఏర్పాటు చేస్తాం. సేనానాయక. మహారాజా, ఇతన్ని కారాగారంలో బంధించండి. ఎప్పుడు తనకి స్పృహ వచ్చిందని చెప్తాడో అప్పుడు అతన్ని నా సమక్షానికి తీసుకురండి. వెళ్ళవు, తీసుకువెళ్ళవు.
మేము నిన్న ఒక ప్రశ్న అడగాలని వచ్చాం. నీ అష్టమ సంతానం బాలుడు గోకులంలో పెరుగుతున్నాడా? మా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. కృష్ణుడనే బాలుడు నంద యశోదల పుత్రుడుగా పెరుగుతున్నాడా? అతను నీ అష్టమ పుత్రుడేనా? ఇరువురు కలిసి అతన్ని పంపించేశారా? నమ్మండి అగ్రజ, అతను నంద యశోదల పుత్రుడే కాని మాకేమీ కాడు. నువ్వు నీ భర్తలాగే అసత్యం వచిస్తున్నావు. నా మాట వినండి, సత్యమే వచిస్తున్నాను. ఈ విషయం తెలియజేయడానికి నందులే స్వయంగా తమ చెంతకు వచ్చారు. ఇన్నాళ్ళకు ఆయన మనోవాంఛ భగవంతుడు తీర్చాడు. అతను వారి పుత్రుడే. అదే సమస్య. ఎన్ని వత్సరాలుగా పూర్తి కాని కోరిక ఈనాడు అది పూర్తి అయినదా? నీవు కన్యక జన్మనిచ్చిన నాడే తీరినదా? అది దైవ ప్రేరణ. దైవ ప్రేరణ కాదు, విచిత్రమైన విషయం. నీకానాడు పుత్రుడే జన్మించాడు, కన్య కాదు. నన్ను నమ్మండి, నాకు కన్యే జన్మించింది. కానీ ఆ బిడ్డనే నా హస్తాల నుంచి లాక్కుని వెళ్ళారు. దేవకి, నీకు పుత్రుడంటే ఇష్టమా లేక భర్త? నీకు పుత్రుడంటే ఇష్టమా లేక భర్త? ఏమంటున్నారు? తమరేమంటున్నారు అగ్రజ? మేము నిజమే చెప్తున్నాం. మమ్మ మోసగించాలని ప్రయత్నిస్తే పరిణామం భయంకరంగా ఉంటుంది. మాకు నిజం చెప్పు. నీ పుత్రుని ఎక్కడ దాచిపెట్టావు? ఎక్కడికి పంపించావు? నువ్వు అబద్ధం చెబితే నీ భర్త ఊరికంబ ఎక్కుతాడు. వద్దు అగ్రజ, మాపై దయ చూపించు. నా భర్త సత్యవాది, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడరు. నా అందరి బిడ్డలను తమరు నా నుంచి వేరు చేశారు. ఇప్పుడు నా భర్తను వేరు చేయకండి. తమ హస్తాలతో తమ సహోదరి సౌభాగ్యాన్ని తుడిచివేయకండి. నేనెప్పుడు మోసం చేయలేదని ప్రమాణం చేస్తున్నాను. నా అష్టమ సంతానం కన్యే. నేను తమ నుంచి దయాభిక్ష కోరుచున్నాను. నా సౌభాగ్యాన్ని తుడిచివేయకండి. అగ్రజుని పట్ల ప్రేమ లేని సోదరికి సోదరిగా ఉండే అర్హత లేదు. మమ్మ కరుణించండి, కరుణించండి మీరు. జననాయక మహారాజా, వీళ్ళు సవ్యంగా అడిగితే ఏమీ చెప్పరు. ఈమెను తన భర్త దగ్గరికి కారాగారంలోకి పంపించు. దేవకి, నువ్వు ఈ కంసుడి శక్తి ఎరుగవు. నీ అష్టమ పుత్రుడు త్రిలోకాల్లో ఎక్కడో దక్కుని ఉంటాడు. కంసుడు అతన్ని వెతుకుతాడు. ఇంకో మాట చెప్తున్నాను నీకు. నీ యొక్క పుత్రుడి శవాన్ని మా కానుకగా మీరున్న కారాగారానికే పంపిస్తాను. తీసుకువెళ్ళండి దీన్ని. దేవకి, మేము నీకు మరో అవకాశం ఇస్తున్నాం. కారాగారంలో ఉన్న నీ భర్తకు నచ్చజెప్పి అతని చేత సత్యం చెప్పించు. మీ ఇరువురిని విడుదల చేస్తాం. ఒక నూతన గృహం కట్టించి మీకు ఇస్తాను. నీ భర్తకి రాజదర్బారులో ఒక చక్కటి ఉద్యోగం ఇస్తాను. మీకు 1 నెల వ్యవధి ఇస్తున్నాను. ఈ వ్యవధిలోగా సమాధానం రాలేదంటే ఖండాలుగా నరికి మిమ్మల్ని సమాప్తం చేస్తాను. తీసుకువెళ్ళండి దీన్ని. మేం మీకు ఆనాడే చెప్పాం,
ఒక రహస్యాన్ని మీకు తెలియకుండా మేము దాచిపెట్టామని. ప్రస్తుతం తమ యొక్క అష్టమ పుత్రుని రూపంలో సాక్షాత్ పరబ్రహ్మ భగవాన్ శ్రీకృష్ణుని యొక్క తేజోమయ కాంతిని అతని కళ్ళలో చూసి వస్తున్నాం. ఆ జగద్రక్షకుడే జగత్ కళ్యాణం కోసం దేవకి ఒడిలో ప్రావిర్భవించాడన్నది నిజం. ఏనాడు కలిగెను నీ బాలరూప దర్శనం, ఆనాడే మది నిండెను ఆనందం. త్రిభువనాల నేలేటి దివ్యమూర్తి నీవు, నా చేతుల శయనించినావు. ఈ చిరు ప్రాణికి వరమీ జన్మ కదా, నీ నిజ భక్తునికి ఇది ఒక ముక్తి కదా. ఈ తీయని అనుభూతి మరపురానిది, నా మనోఫలకమందు చెరిగిపోనిది. ధన్యుడనయ్యాను, నీ కృప పొందాను. ధన్యుడనయ్యాను, నీ కృప పొందాను. వద్దు దేవి, శోకించకు. శాంతించు దేవి, శాంతించు. ఇలా కృంగిపోవటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితులలోనే మనుషులు ధైర్యాన్ని వహించాలి. మనకి ఆపదలు ఎప్పుడూ సమాప్తం కావు. అవుతాయి, తప్పక అవుతాయి. కావు, నాకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు మీరు. మన ఆపదలు ఎప్పుడు మాసిపోవు. అగ్రజుల వారికి తెలిసిపోయి ఉంటుంది మన పుత్రుడు గురించి, వాడు గోకులంలో పెరుగుతున్నాడని. తెలియదు దేవి, వారిది కేవలం సందేహం. కనుక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ పుత్రునికి ఏమీ కాదు.
మన పుత్రుడి బ్రతుకు కష్టాల్లో పడిందని తెలిసి మీరు మనం నిశ్చింతగా ఉందాం అంటున్నారా? మాతృహృదయంలో మనశ్శాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఏ మాతృమూర్తిగా అహంకారం ఉంటుందో, మమత లోపిస్తుందో ఆమె శోకించదు. మాతృహృదయంలో మమత మాత్రమే ఉంటుంది, కేవలం మమత మాత్రమే ఉంటుంది. అది విచ్ఛిన్నమైతే ఆ మాతృహృదయం గతేమిటి? ఆ హృదయం గతేమిటి? నువ్వు మా మాట విని శాంతించు దేవి. ఈ మాటలు నా హృదయంలో రేగే మంటలు ఆర్పలేవు. నాకు శాంతి, ధైర్యం వంటి మాటలు వినబడడం లేదు. నా చెవుల్లో అగ్రజని మాటలే మ్రోగుతున్నాయి. నా పుత్రుడి శవాన్ని కారాగారంలోని నాకు కానుకగా పంపిస్తారట. అది అసంభవం. ఏ నాటికి అలా జరగదు. మరి మనకి కష్టాలు మనల్ని వెంటాడుతూ ఎన్నాళ్ళుంటాయి? మనుషులకు వచ్చిన ఇటువంటి కష్టాలు పాషాణానికి కూడా రాకూడదు. పుత్ర మమతను దూరం చేసి ఆ విధాత నాకు అన్యాయం చేశాడు. ఆ విధాత నాకు అన్యాయం చేశాడు. మనుష్యులు సంకట స్థితిలో ఉన్నప్పుడే గుండె తిటవపరుచుకుని ధైర్యాన్ని వహించాలి. సాక్షాత్ జగద్రక్షకుడికి నువ్వు తల్లివయ్యావు దేవకి. 6 పుత్రులు హత్యగా వింపబడ్డారు. 7వ పుత్రుని కూడా హత్య చేస్తారు. మీరు దీని సౌభాగ్యం అంటారా? స్వామి, తమరు సత్యవాదులు కదా, ఒక్కసారి నిజం చెప్పండి. కేవలం 8వ సంతానం పుత్రుడు కాదు, కన్య అనండి. అప్పుడు అతనికి విశ్వాసం కలుగుతుంది. లేదంటే 7వ సంతానాన్ని, 8వ సంతానాన్ని కూడా చంపేస్తాడు. లేదు, అలా ఎన్నటికీ జరగదు. అలా ఎన్నటికీ జరగదు. ఎందుకు జరగదు? ఇందులో ఓ నగ్న సత్యం ఉంది. నగ్న సత్యమా? ఏమిటండి ఆ నగ్న సత్యం? ఆ నగ్న సత్యాన్ని నీతో చెప్పే అవకాశం దొరకలేదు దేవకి. ఆ సత్యం ఏమిటంటే, అసలు మన 8వ పుత్రుడు జీవించే ఉన్నాడు. అవును, మన 8వ పుత్రుడు జీవించే ఉన్నాడు. అవును దేవకి, మన 8వ పుత్రుడు జీవించే ఉన్నాడు. మన 8వ సంతానం కన్య కాదు దేవకి, పుత్రుడే దేవకి. వాడి పేరు కృష్ణ. అవును దేవకి, వాడి పేరు కృష్ణ. పెద్దవాడి పేరు బలరాముడు, ఇక చిన్నవాడి పేరు శ్రీకృష్ణుడు. బాగుంది కదూ? విన్నావా దేవకి? పెద్దవాడి పేరు బలరాముడు, చిన్నవాడి పేరు శ్రీకృష్ణుడు. దేవకి, 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 ఏమైంది దేవకి? దేవకి, నీవు సంపాదించుకో దేవకి. దేవకి, 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 దేవకి. మహర్షి గర్గుల శ్రీచరణాలకు సేవకుని ప్రణామాలు స్వీకరించండి. మహామంత్రులకు స్వాగతం. ఏమిటి సమాచారం? మహారాజులు తమన్ని రాజమందిరానికి రావాల్సిందిగా ప్రార్థించారు. ఎందుకు? ఏదైనా ఉత్సవం గాని, విశేషం గాని ఉందా? తమతో అత్యవసర కార్యం ఉంది. ఏమిటా అత్యవసర కార్యం? గురుదేవ, రాజుగారి మనసులో ఏముందో అడిగే అధికారం ఈ మంత్రికి లేదు. తమన్ని సాదరంగా ఆహ్వానించి తీసుకురమ్మన్నారు. ఈ సేవకుడు వచ్చాడు.
అలాగే పదండి వెళ్దాం. పోనీ తమరు ఆసీనులు కండి. మన మహారాజులకు తమ ఆగమనాన్ని తెలియజేస్తాను. రాజా, తమరు నన్ను ఇక్కడికి ఏ కారణంగా పిలిపించారు? తమను కొంచెం పరామర్శించాలి. గురువులను పరామర్శించాలంటే రాజే స్వయంగా గురువుల ద్వారం చెంతకు వెళ్లి తీరాలి. గురువులను తమ ద్వారం చెంతకు రప్పించటం మర్యాద, శిష్టాచారం వీటికి విరుద్ధం. తమ మాటలకు అర్థం రాజు తమ రాజగురువుని ఎప్పుడు తమ రాజమందిరానికి పిలిపించకూడదా? పిలిపించవచ్చు, మిక్కిలి అత్యవసర పరిస్థితి వస్తే. అంటే రాజు ఏదైనా యజ్ఞం చేయాలనుకున్నా, ఏదైనా గొప్ప ధర్మం చేయాలని నిశ్చయించుకున్నా గురువును పిలిపించాలి. కొన్ని విపత్కర పరిస్థితుల్లో దేశానికో రాజుకో ఆపద సంభవించినప్పుడు, రాజు శరీరం గురుద్వారం చేరలేని దుస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా వ్యాధితో భయంకరంగా పీడింపబడుతున్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో తమ గురువును రాజు తమ మందిరానికి రమ్మని ప్రార్థించవచ్చు. మరి ఈ సమయంలో అటువంటి సూచనలేవి కానరావటం లేదు. ఇది విపత్కర పరిస్థితే. ఏమిటా విపత్తు? తమరు గోకులం వెళ్ళి ఏ బాలకుడికైనా నామకరణం చేశారా? ఎవరో ఒక బాలకుడికి నామకరణ సంస్కారం చేస్తే మహాబలుడైన తమ వంటి రాజు ఆపదలో పడతాడా? ఈ తర్కాన్ని మా బుద్ధి స్వీకరించటం లేదు రాజా. మేము వృథాగా వితండవాదం చెయ్యం. మాకు ఇది తెలిసి తీరాలి.
తమరు గోకులం వెళ్ళి ఏ బాలకుడికైనా నామకరణం చేశారా? చేసినట్టయితే బాలకుడు ఎవరు? ఎవరి పుత్రుడు? ఎందుకు నామకరణ సంస్కారం చేశారు? ఎవరి ఆజ్ఞతో ఈ పని చేశారు? తమ మొదటి ప్రశ్నకు మా సమాధానం, మేము గోకులానికి వెళ్ళలేదు. మేము యమునా నది తీరాన ఉన్న శాండిల్యుల వారి ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. తమ గుప్తచారులు గోకులంలో ఉండి ఉంటే వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తారు. మేము ఎప్పుడూ గోకులానికి వెళ్ళలేదు. పోతే ఆజ్ఞ అన్నారుగా, అయితే వినండి. ఒక పురోహితుడిగా, గురువుగా మా యజమాని జన్మ నుంచి మరణం వరకు అన్ని సంస్కారాలు దగ్గరుండి చేయించటం మా కర్తవ్యం మాత్రమే కాదు, మా ధర్మం. తమ ధర్మాన్ని పాటించటం అనేది ఎల్ల ప్రాణులకు ఆవశ్యకం. మరి ఎవరి ఆజ్ఞ ఉన్నా లేకున్నా వ్యక్తి యొక్క పాలనలో తేడా ఉండటానికి వీల్లేదు రాజా. కనుక మా యొక్క ధర్మాన్ని నెరవేర్చడంలో ఎవరి ఆజ్ఞ పాటించవలసిన అవసరం లేదు. అసలు మేము ఈ రాజ్యానికి రాజులు. మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఎవరు ఏ కార్యం చెయ్యకూడదు. మా ఆజ్ఞను ప్రతి ఒక్కరూ శిరస్సు వహించవలసిందే. రాజు యొక్క ఆజ్ఞను పాలించటం అతని యొక్క సేవకుల పని, గురువుది కాదు. గురువు రాజుకి సేవకుడు కాదు, అతనికి మార్గదర్శకుడు. గురువుల యొక్క కర్తవ్యం ఆజ్ఞనివ్వటం, ఆజ్ఞాపాలన చెయ్యటం కాదు. మాకు ఇటువంటి భ్రష్ట సూక్తులు వినిపించకండి. ఆ బాలుడెవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది మా ఆజ్ఞ. తమరు ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చు. మేము తమ యొక్క ఈ అధికారాన్ని ఈనాటి వరకు అంగీకరించలేదు రాజా. మరిచిపోవద్దు, రాజాజ్ఞను పాలించని వారికి శిక్ష పడుతుంది తెలుసా? శిక్షించాలంటే న్యాయం, సదాచారాల యొక్క శక్తి కావాలి. శక్తి శక్తి రాజు యొక్క ఖడ్గంలో ఉంది. రాజా, తమరు రాను రాను మర్యాదను, సదాచారాలను మర్చిపోవటమే గాక తమ హద్దులు దాటుతున్నారు. తమరొక చిన్న శిష్టాచారాన్ని మరచారు. గురువులను గృహానికి ఆహ్వానించి తమరు వారి రాక కొరకు ఎదురు చూడలేదు. స్వయంగా తమరే ద్వారం చెంతకేగి సాదరంగా వారిని ఆహ్వానించలేదు. వెళ్లి వారి కాళ్లు పట్టుకొని వారి ఆజ్ఞ అయిన పెదపే తమరు సింహాసనంలో కూర్చోవాలి, వారు చెప్పిన పెదపే లేవాలి. కానీ తమరు ఆజ్ఞ లేకుండానే కూర్చున్నారు. ఎప్పుడైతే తమరు మధుర రాజ్యం యొక్క రాజమోకటాన్ని ధరించారో ఆనాటి నుంచి తమకు ఏ గురువు దగ్గర కూడా రాజనీతి శాస్త్రానికి సంబంధించి శిక్షణ పొందే సమయం దొరకలేదు. రాజు గురుదేవుల చెంత ఎలా వ్యవహరించాలో కూడా తెలియలేదు. నీ అజ్ఞానం, అహంకారం పెచ్చుమీరినా కూడా నేను అపార్థం చేసుకోలేదు, మౌనం వహించాను. మేమింకా ఇక్కడుండటం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే తమ ఖడ్గం యొక్క క్రూర ప్రదర్శన జరిగిన తరువాత ఒకటి సంభవిస్తుంది. మా నిగ్రహం లోపిస్తుంది, మాకు ఆగ్రహం కలుగుతుంది. దానికి ముందే తమ సమస్త దుష్టాచారాలను క్షమించుతున్నాం, తమను ఆశీర్వదిస్తున్నాం. భగవంతుడు తమకు సద్బుద్ధినిచ్చుగాక, ఆనాడే శుభం కలుగునుగాక.
సైనికులారా, ఈ ముసలివాణ్ణి రాజమందిరం నుంచి బయటకు వెళ్ళనివ్వద్దు. జుట్టు బట్టి మా ముందుకు ఇచ్చుకురండి. ఆగండి. మహామంత్రి, క్షమించండి మహారాజా, ఇది మనకు హితవు కాదు. ఒక బెచ్చమెత్తుకునే సాధువు రాజశక్తిని ఎదిరించి వెళ్ళాడు. దాన్ని నువ్వు అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఇక రాజుకు గౌరవ మర్యాదలు ఎక్కడవి? తమరు గౌరవం గురించి మాట్లాడుతున్నారు. తమరొక విషయం మరవకండి. ఆ తపస్వి దగ్గర బ్రహ్మదండం ఉంది. బ్రహ్మదండమా? తమరు ఈ కథ వినలేదా? ఓసారి బ్రహ్మర్షి వశిష్ఠులు తమ బ్రహ్మదండం ద్వారా రాజా విశ్వామిత్రుల సేనలను భస్మం చేశారు. మహర్షి గర్గులు కూడా ఆ కోపకు చెందినవారే. ఆయన్ని శక్తితో ఢీకొనటం మనకు మంచిది కాదు. ఒకవేళ ఆయనది తప్పే కావచ్చు. ఇటువంటి మహాత్ముల యొక్క సహాయం, దయా కరుణలను పొందగలగాలి. పెద్ద పెద్ద దేవతలు రాక్షసులే తమ ప్రార్థనల వల్ల పరమశివుని ప్రత్యక్షం చేసుకొని అతని నుంచి వరాలు పొందారు. అలాగే ఎందరో మునులు బాగా ఘనత చెందారు. వారి శక్తిని ఎదుర్కోవడం కంటే వారి దయకు పాత్రులం కావటం మంచిది. ఈ కంసుడు ఎవరి దయను బిచ్చమెత్తడు. తన శక్తి మీద తనకి నమ్మకం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే శ్రీ కృష్ణ చరితం గుణానువాదం తత్ప్రేరణాహం కరోమి మమ భావగీతం హృదయస్య ప్రీతం త్వద్పద్మ